ఇంతవరకు పాటలు పాడి ప్రభునామాన్ని కనపరిచిండగా లేఖనంలో ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. మీ యొక్క మాటలు ధ్యానిస్తుండగా దేవా కృప చూపించండి. దాచబడిన గూఢార్థములు నాయన మీరు మాకు తెలిపి మీ యొక్క సన్నిధిలో నా తండ్రి మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపిస్తున్నామని నీ దాసునైన నన్ను మీ ఆత్మచేత నింపి మీరే నువ్వు నోటిపూరగా నన్ను వాడుకుందరమ్మని మా ప్రభు అయిన యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగములు ధ్యానించినప్పుడు మీకు మనస్సును ఏకాగ్రతగా వాక్యమందు ఉంచినట్లయితే దేవుడు తప్పకుండా మీతో స్పష్టముగా తన యొక్క మాటల చేత సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే నేను చెప్తూ ఉంటాను, వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు దేవునితో మాట్లాడతారని. కాబట్టి దేవుని మాటలను శ్రద్ధగా విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి రూతు గ్రంథము 1వ అధ్యాయము చదువుకుందాము. 1వ అధ్యాయం 1వ వచనములో, న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో గొప్ప కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా దేశం వారైన ఎఫ్రాతాయీలు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. న్యాయాధిపతులు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి దినాలలో ఎవరండి? న్యాయాధిపతులు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆ సమయంలో దేశములో గొప్ప కరువు వచ్చిందంట. వర్షములు పడడం లేదు, పంటలు పండడం లేదు, చేసుకోవడానికి చేతి పనులు లేవు, తినడానికి తిండి లేదు. చాలా కరువులో ఉండిపోయింది వారు ఉన్నటువంటి యూదా బెత్లెహేము. అప్పుడు ఆ ప్రాంతంలో నుంచి ఒక కుటుంబము యూదా బెత్లెహేము నుంచి బయటకు వస్తూ ఉంది. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కరువుతో నిండిపోయి ఉంది. ఏమాత్రం కూడా అక్కడ ఆ కరువులో ఉండడం వలన బ్రతకడానికి అవకాశము లేదు. కాబట్టి ఆ ప్రాంతాన్ని విడిచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి 4 బయలుదేరారు. గమనించండి. వాళ్ళలో ఎలీమెలెకు, నయోమి, మహ్లోను, కిల్యోను. ఇది ఒక కుటుంబము. కుటుంబ యజమాని పేరు ఎలీమెలెకు, కుటుంబ యజమానురాలి పేరు నయోమి. వారు కలిగిన కుమారు పేరు మహ్లోను, కిల్యోను. ఒకసారి చెప్తారా? ఎలీమెలెకు, నయోమి, మహ్లోను, కిల్యోను. ఎంతమంది ఉన్నారు? ఈ 4 కూడా యూదా బెత్లెహేమును విడిచి అక్కడ కరువు ఉంది, ఇక్కడ మనం బ్రతకలేము, ఇంకో దేశానికి వెళ్దాం పదండి అని అక్కడి నుంచి బయలుదేరి
వారు మోయాబు దేశమునకు వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. స్వదేశాన్ని విడిచిపెట్టి, స్వజనులను విడిచిపెట్టి, స్నేహితులను విడిచిపెట్టి, బంధువులను విడిచి మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు. అయితే ఎప్పుడైతే వీరు మోయాబు దేశానికి అక్కడికి వెళ్ళారో నలుగురు, కొంతకాలానికి చదవని లేఖన భాగంలో 3వ వచనంలో, నయోమి పెనిమిటైన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. జాగ్రత్తగా వినండి. ఎలీమెలెకు, నయోమి, మహలోను, కిల్లోను మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉంటే కొంతకాలానికి ఎలీమెలెకు చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు? మోయాబు దేశములో చనిపోయాడు. ఆ మోయాబు దేశంలో ఎలీమెలెకు చనిపోయిన తర్వాత వారు అక్కడే కాపురం ఉన్నారు. ఇక్కడ యూదా దేశానికి రాలేదు, యూదా బెత్లెహేముకు రాలేదు. స్వగ్రామమునకు రాకుండా అక్కడే నివాసం చేస్తూ ఆ మహలోనుకు, కిల్యోనుకు మోయాబియ స్త్రీలను ఇచ్చి పెళ్లి చేశారంట. అందులో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. మొదటి కోడలి పేరేమో ఓర్పా, రెండవ కోడలి పేరేమో రూతు. మహలోను భార్య పేరేమో ఓర్పా, కిల్యోను భార్య పేరేమో రూతు. అక్కడే వివాహం చేసింది కుమారులకు. ఈమె మాత్రము ఆ కుమారుల దగ్గరనే ఉంది. ఆ కుటుంబంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు అక్కడ కాపురం చేశారంట. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరములు వారు అక్కడే ఉన్నప్పుడు ఈ మహలోను, ఈ కిల్యోను ఇద్దరు కూడా ఆ 10 సంవత్సరాలలో ఏమైపోయారంటే వీళ్ళు కూడా చనిపోయినారు. ఫస్ట్ నయోమి భర్త చనిపోయినాడు. వివాహము చేసిన 10 సంవత్సరాలకు ఎవరు చనిపోయినారు? మహలోను, కిల్యోను ఇద్దరు చనిపోయినారు. ఈ యొక్క కథ సారాంశం, ఈ కుటుంబం యొక్క వ్యధన మనం చూసినట్లయితే, నలుగురు చాలా సంతోషంగా వచ్చారు మోయాబు దేశానికి. అక్కడ బతకచ్చులే, ఏదైనా పని చేసుకుని. కానీ ఏమైపోయింది? భర్త చనిపోయాడు, మహలోను చనిపోయాడు, కిల్యోను చనిపోయాడు. 3 మనుషులు మోయాబు దేశంలోనే చనిపోయారు. అయితే నయోమి అంటది, ఆ యూదా బెత్లెహేము నుండి వారు వచ్చేటప్పుడు లేమిడితో రాలేదంట. చూడండి ఆ మాట ఎక్కడుందంటే 1వ అధ్యాయం 21వ వచనంలో, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని. ఎక్కడి నుంచి వెళ్ళింది? యూదా బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళిందంట? సమృద్ధిగా వెళ్ళింది. భర్తతో, 2 కుమారులతో చాలా సంతోషంగా వెళ్ళిపోయారు మోయాబు దేశానికి. అక్కడికి వెళ్ళి తర్వాత కుటుంబ పరిస్థితి ఏమైపోయింది? చిన్నభిన్నమైపోయింది. స్వజనుల మధ్య లేదు, స్వగ్రామంలో లేదు, ప్రాంతం వేరైపోయింది, జనులు వేరైపోయారు. అక్కడికి వెళ్ళి బ్రతుకుతూ ఉంటే భర్త చనిపోయా, ఏదో కుమారులకు 2 పెళ్ళిళ్ళు చేస్తే బాగుంటుందిలే అనుకుంటే ఆ 2 కుమారులు కూడా ఏమైపోయారు? చనిపోయారు. ఇప్పుడు ఆ ఇంటిలో మనం చూసినట్లయితే నయోమి, రూతు, ఓర్పా ఈ 3 ఉన్నారు. గమనించండి.
ఇక నయోమి ఏమనుకుందంటే, భర్త చనిపోయా, 2 కుమారులు చనిపోయిరి, అమ్మా మీరు ఇక మీ పుట్టింటికి వెళ్ళిపోండి, నా కుమారులు చనిపోయారు కదా, నేను కూడా నా స్వగ్రామానికి వెళ్ళిపోతా, మరి ముసలిదాన్ని అయిపోయాను, మరి నేను ఇక్కడ ఉండి ఏం చేస్తాను, నా బంధువులు వద్దా, నా రక్త సంబంధికులు వద్దా అక్కడికే వెళ్ళిపోతాను, మీరు కూడా మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని కోడళ్ళతో చెప్తా ఉందంట అత్త. చూడండి లేఖన భాగంలో 8వ వచనంలో, నయోమి తన 2 కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను మీరును నా ఎడల దయ చూపించినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక, మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది ఉన్నట్లు యెహోవా దయచేయును గాక అని వార్త చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. నయోమి చెప్తా ఉంది తన 2 కోడళ్ళతో, అమ్మా నా 2 కుమారులు చనిపోయారు, ఇక మీరు మీ తల్లి ఇంటికి వెళ్ళిపోండి, ఒకవేళ దేవుడు మీ మీద దయ చూపించేనా మీరు మళ్ళీ ఇంకొక వివాహం చేసుకొని వారితో నెమ్మదిగా ఉండండి అని చెప్పేసి నయోమి తన 2 కోడలతో చెబుతూ ఉంది. తన 2 కోడలతో చెప్పినప్పుడు వారు అంటున్న మాట చూడండి 10వ వచనములో, అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, ఏమంటా ఉన్నారు వీళ్ళిద్దరు? అత్త ఎప్పుడైతే ఆ మాట అన్నాదో నయోమి వెంటనే ఆ 2 కోడలు కూడా ఏం చేస్తూ ఉన్నారు, తమ యొక్క పుట్టింటికి వెళ్ళడానికి ఇష్టపడుకోకుండా ఏడుస్తూ ఉన్నారంట. ఏడుస్తూ అంటున్నారంట, లేదు మేము కూడా నీ వెంబడే వస్తాము, మేము కూడా నీ ప్రజల యొద్దకే వస్తాము, నిన్ను విడిచిపెట్టి మేము ఉండలేము అని 2 కూడా ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారంట అత్తను పట్టుకొని. బహుశా ఈ కుటుంబము మంచి సాంప్రదాయంతో నిండుకున్నదే ఉన్నట్లుంది. ఎందుకంటే కుటుంబంలో కష్టకాలం వచ్చింది, మరణం ఏలుబడి చేసింది, ఎలీమెలెకు చనిపోయా, నయోమి యొక్క 2 కుమారులు చనిపోయారు. మరణం వారి మీద ఏలుబడి చేసినప్పుడు తన 2 కుమారులు చనిపోతే ఈ 2 కోడళ్ళు వారి దారి వారు చూసుకోనకుండా అత్తతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు. అంటే వీరు ఏ రీతిగా ఉన్నారంటే, కుటుంబము సమాధానముతో కూడుకున్నదై, ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగిన వారై, ఐక్యతతో ఆ కుటుంబము నడుస్తూ ఉన్నట్లుంది. ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే కోడలు అనుకోలేదు, ఇంక మా భర్తలు చనిపోయినారు, ఈ ముసల్దాన్ దగ్గర నుంచి మేమేం చేయాలా, పోతాం, మా పుట్టినలకు మేము పోయి బ్రతుకుంటాము అనే ఆలోచన వాళ్ళు చేయక, నువ్వు ఎక్కడికి వెళ్తే మేము కూడా అక్కడికే వస్తాము, నీ ప్రజల దగ్గరే మేము ఉంటాము, నిన్ను విడిచిపెట్టి మేము ఉండము అని 2 కోడళ్ళు నయోమితో చెబుతూ ఉంటే, నయోమి వాళ్ళని ఏదో రీతిగా ఓదార్చినప్పుడు 14వ వచనంలో, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఓర్పా ఏం చేసిందంట? ఏడుస్తూ ఉంది, అయిష్టతతోనే ఏడుస్తూ అత్తను ముద్దు పెట్టుకొని, సరే అత్త నేను వెళ్తున్నాను మా పుట్టింటికి అని చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రము ఆమెను హత్తుకొనే ఉందంట. గమనించండి, ఎవరిని? నయోమిని.
నయోమిని విడిచిపెట్టుకోకుండా రూతు మాత్రము అత్తతో పాటు అక్కడే ఉంటే ఈమె చెప్తా ఉందంట, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనెను. ఏం చెప్తా ఉంది? నీ తోడి కోడలు వెళ్ళిపోయింది కదా తన యొక్క ఇంటికి, నువ్వు కూడా వెళ్ళిపో అని నయోమి అంటుంటే రూతు అంటా చూడండి, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమని నన్ను బ్రతిమలాడుకొనవద్దు. నువ్వు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటని నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి చెందు చోటని నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణం తప్ప మరణములను ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. రూతు కన్న కూతురు కాదు నయోమికి. పోనీ ఏదైనా తన సంబంధంగా చేసుకుందా, తన రక్త సంబంధంగా ఏమైనా చేసుకుందంటే అది కాదు. తన బంధువు కాదు రూతు, మోయాబీరాలు. వారి ప్రవర్తన వేరు, వారి ఆచారాలు వేరు, వారి పద్ధతులు వేరు. అలాంటి రూతు నయోమితో అంటున్న మాట చూడండి, ఎంత మంచి మాట అంటా ఉందో. నేను ఒకవేళ నిన్ను విడిచిపెడితే దేవుడు నాకు ఎంత కీడైనా చేయునుగాక అంటా ఉంది. అంటే నేను గిన మధ్యలో నేను చేయి విడిచిపెడితే దేవుడు నన్ను నాశనం చేసినా పర్వాలేదు, నేను నిన్ను విడిచిపెట్టను. అంటే తన కీడును అత్తను విడిచిపెట్టడానికి కోరుకుంటా ఉంది. ఒకవేళ నేను నిన్ను విడిచిపెడితే నేను ఇట్లా నాశనం అయిపోవాలి, అత్తతో చెప్తున్న మాట రూతు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, నువ్వు ఎక్కడ జీవిస్తే నేను అక్కడ జీవిస్తా. నీ దేవుడే నా దేవుడు. నువ్వు చనిపోయే చోటనే నేను చచ్చిపోతా, నిన్ను పాతి పెట్టే చోటనే నన్ను పాతి పెట్టని, అంతేకాని నిన్ను మాత్రము నేను విడిచిపెట్టను అని రూతు నయోమితో చెబుతూ ఉంది. అంటే నయోమి ఓర్పా రూతు యొక్క బంధము గమనించండి. ఎంతటి బంధాన్ని వాళ్ళు కలిగి ఉన్నారో, ఎంతటి ప్రేమ కలిగి ఉన్నారో, ఎంత ఐక్యత కలిగి ఉన్నారో. నిజముగా రూతు మాట్లాడుతున్న మాట నేటి కాలపు కన్న కూతుళ్ళైనా కన్న కొడుకులైనా మాట్లాడలేరు. ఒక కోడలి స్థానంలో ఉండి రూతు అంటూ ఉంది, నీ దేవుడే నా దేవుడు. అంటే వీళ్ళు మోయాబీయులు, విగ్రహారాధికులు. దేవుణ్ణి నమ్ముతూ అంటా ఉంది, యెహోవా నాకు కీడును చేయునుగాక అంటా ఉంది. ఇక నయోమి ఆలోచించింది, ఇక ప్రయోజనం లేదు, నేను రూతుకి ఎంత చెప్పినా కూడా వెళ్ళడం లేదు. సరే పద, మన ఇద్దరం కలిసి మా యొక్క స్వదేశానికి వెళ్దాం అని చెప్పేసి ఈ నయోమి ఆ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడున్న కొంతమంది కూర్చొని ఉన్నారంట, గుంపుగా కూర్చొని ఉంటే ఆమె ఆ బెత్లెహేముకి వచ్చినప్పుడు ఆ ఊరి వాళ్ళంతా అంటున్నారంట ఆమెను చూసి, ఇదిగో ఈమె నయోమి మాదిరిగా ఉంది అని చెప్పేసి. ఎన్నేళ్ళైంది అప్పటికి దేశాన్ని విడిచిపెట్టి? 10 ఏళ్ళు పైగా అయిపోయింది. ముసలిది అయిపోయింది నయోమి. చూడండి ఆ మాట ఎక్కడ ఉందో లేఖన భాగంలో 12వ వచనంలో ఉంటారు చూడండి. నేను పురుషునితో ఉండలేని ముసలిదానను. వృద్ధాపంలో ఉంది కాబట్టి ఆ దేశానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ అక్కడ గుంపుకున్నప్పుడు ఈమెను చూస్తే నయోమి మాదిరి ఉంది ఈమె అని అంటూ ఉంటే ఆ మాట నయోమికి వినపడినప్పుడు అంటా ఉంది. గమనించండి ఏమంటా ఉంది 20వ వచనంలో, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. వాళ్ళందరూ ఈమె నయోమి కదా నయోమి కదా అంటుంటే అంటా ఉంది, నేను నయోమిని కాదు, నా పేరు మారా అని పిలిచండి నన్ను. ఎందుకు? నయోమి అంటే ఏమని? మధురం.
తీపికరమైంది. మారా అని అంటే చేదు. మధురమైన జీవితం ఏమైపోయింది? మారాగా మారిపోయింది. తన జీవితము అనేకులకు మధురముగా ఉండాలని నయోమి అని పేరు పెట్టుకుంది. కానీ ఏమైపోయిందంట? ఆ పేరు చేదుగా మారిపోయింది. పేరు కాదు ఇక్కడ చేదుగా మారినది ఆమె జీవితము. భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు, కోడళ్ళు విధవరాళ్ళు అయ్యారు. ఒక కోడలేమో పుట్టింటికి వెళ్ళిపోయింది, ఇంకో కోడలు తన వెంబడే ఉంది. ఈ కుటుంబాన్ని చూస్తే ఒక అందమైన గృహము పడిపోయినట్లు, ఒక పచ్చని చెట్టు ఎండిపోయినట్లు. వింటున్నారా? నిండుగా ఉండేటువంటి నది ఎడారిగా మారినట్లు నయోమి యొక్క జీవితం అయిపోయింది. దేవుడు మారా వంటి జీవితాలను మధురముగా మార్చగలిగిన దేవుని గురించి ఏం చెప్తా ఉంది? ఏం చెప్తా ఉంది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను. ఏంటి ఆ దుఃఖము? 3 మనుషులు నేను పోగొట్టుకున్నా. నా కుటుంబము చిన్నాభిన్నమైపోయింది. మగ దిక్కులేని కుటుంబం అయిపోయింది. పోనీ నా కోడళ్ళకి ఏమైనా పిల్లలు పుట్టారంటే వాళ్ళకు పిల్లలు లేరు. మా వంశం అంతటితో అంతరించిపోయింది. ఎలిమెలకు చనిపోయా, మహలోను చనిపోయా, కిల్యోను చనిపోయాడు. మా జీవితమే నాశనం అయిపోయింది. కాబట్టి నా పేరు నయోమి కాదు, మారా అని తను మాట్లాడుతూ ఉందంట. అంటది 21వ వచనంలో, నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసిన. ఎటపోయిందంట? సమృద్ధి కలిగిపోయింది. వచ్చేటప్పుడు ఎట్టొచ్చింది? ఏమీ లేని దాని వలె వచ్చేసింది. వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్ళింది. తిరిగి తన స్వదేశానికి వచ్చేటప్పుడు ఏమైపోయిందంట? దిక్కులేనిది అయిపోయింది. నలుగురు వెళితే ఎలాగొస్తుంది? 3 పోగొట్టుకొని ఒక్కతే భర్త, 2 కుమారులు చనిపోయి. అందుకే ఉంటుంది, నేను సమృద్ధిగా వెళ్ళాను కానీ నా దేవుడు నన్ను రిక్తురాలుగా తీసుకొని వచ్చాడు అని అంటుంది. యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచినని వారితో చెప్పాను. ఎప్పుడు దేవుడు గుర్తుకొచ్చినాడు? బాగా వినండి. ఎప్పుడు దేవుడు గుర్తుకొచ్చినాడు? కష్టాల పాలైపోయిన స్థితిలో, దిక్కులేని స్థితిలో అంటా ఉంది, యెహోవా నన్ను బాధపరచును. యూదా బెత్లెహేము అంటే ఏమని చెప్పండి? బెత్లెహేం అంటే బెత్లెహేం అంటే రొట్టెల గృహము. ఆ యూదా బెత్లెహేములో ఉన్నప్పుడు కరువు ఉంటే అందరూ ఉన్నారు కదా ఆ దేశంలో. కానీ ఏం చేసింది? ఆ రొట్టెల గృహాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చింది? మోయాబు దేశానికి వచ్చేసింది. దేవుని ఎరగని జనాంగంలోనికి వచ్చేసింది. మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. చూడండి ఎట్లయిపోయిందో కుటుంబం. సమస్తము ఆశీర్వాదంలో ఉండవలసిన వారు ఎప్పుడైతే ఆ స్వదేశమును బెత్లెహేమును విడిచిపెట్టారో, ఆమె అంటా ఉంది, నేను సమృద్ధికి పోయాను కానీ ఇప్పుడు రిక్తురాలుగా వచ్చాను అంటా ఉంది. పిల్లలు గమనించండి, దేవుని యందు మనం ఉన్నప్పుడు, దేవుని చిత్తానికి మనం లోబడి ఉన్నప్పుడు
ఆయన్ను మనము ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, సమస్యలు వచ్చినాయని, అనారోగ్యాలు వచ్చాయని, వేదనలు వచ్చినాయని, ఏవి వచ్చినా సరే దేవుని మనము విడిచిపెట్టకూడదు. దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుని యొద్ద ఉన్నప్పుడు సమృద్ధి ఉంటుంది, లేమి కూడా కలుగుతుంది. ఒక్కొక్కసారి మన విశ్వాసాన్ని పరీక్షించడానికై దేవుడు ఆ యొక్క పని చేయవచ్చు. సో మనం ఏ రీతిగా ఉండాలంటే, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, రోగం వచ్చినా, ఏది వచ్చినా దేవుని విడిచిపెట్టని వారమై దేవుని మహిమపరిచే వారముగా ఉండాలి. కానీ ఇక్కడ నయోమి కుటుంబము యూదా బెత్లెహేమును విడిచిపెట్టినప్పుడు ఎలాంటి స్థితిని పొందుకున్నారో గమనించండి. ఈమెకి ఎప్పుడు మళ్ళా సమాధానం వచ్చిందో తెలుసా? యూదా బెత్లెహేముకు వచ్చిన తర్వాత బోయాజు నుండి దేవుడు ఈ కుటుంబానికి సమాధానం ఇచ్చి రూతును ఎంత గొప్పగా ఆశీర్వదించాడో తెలుసా? చూడండి, లేఖన భాగంలో 4వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి. చూడండి, దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఆయన మార్గం ఏర్పరిచినాడు. దావీదు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి ఎవరు? ఓబేదు. దావీదు వంశంలో ఎవరు పుట్టినారు? యేసుక్రీస్తు. అప్పటికి ఓబేదేదం ఎవరు? దావీదుకు ఓబేదేదం ఏమవుతాడు? తాత అవుతాడు. వాళ్ళ తండ్రికి ఈయన ఏమవుతాడు? యెష్షయికి. ఓబేదు తండ్రి. అప్పటికి యెష్షయి యొక్క కుమారుడు దావీదు. అంటే యేసుక్రీస్తు వారు ఓబేదేదోము, యెష్షయి, దావీదు వంశంలో, యేసుక్రీస్తు యూదా వంశంలో. అంటే దేవుని ప్రణాళిక చూడండి. నయోమి మోయాబు దేశానికి వెళ్ళి తిరిగి బెత్లెహేముకు వచ్చిన తర్వాత రూతు ద్వారా దేవుడు చేసినటువంటి కార్యము, ఆయన యొక్క ప్రణాళిక ఎంత గొప్పదిగా ఉందో. ఇప్పుడు నయోమి చెప్పిన మాటకి ఏమైనా అర్థం ఉందా? దేవుడు నన్ను ఏం చేశాడు? రిక్తురాలుగా చేసినాడు, నన్ను బాధ పెట్టినాడు, నా మీద సాక్ష్యముగా ఉన్నాడు, విరుద్ధ సాక్ష్యంగా పలికెను అని అంటుంది. మరి దేవుని యొక్క ప్రణాళిక ఎట ఏర్పరిచినాడు? తన యొక్క కోడలి ద్వారా బోయాజును దేవుడి దగ్గర చేసి అక్కడ నుంచి ఓబేదు, యెష్షయి, దావీదు వంశంలో యేసుక్రీస్తు. ప్రియులారా గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని వదిలిపెట్టడు. హల్లెలూయా. ఎప్పుడు వదిలిపెట్టాడు ఆయన ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పుడు కూడా మనుషులను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన మనం మర్చిపోయినప్పుడు జ్ఞాపకం చేస్తాడు, కష్టాల ద్వారా, దుఃఖము ద్వారా, కొన్నిటిని బట్టి. దేవుని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. దేవుని యందు మనం ఎప్పుడూ కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకొకరిని మీకు చివరిగా జ్ఞాపకం చేస్తాం. యోబు ఎలాగున్నాడు? దేవుని యందు ఉన్నా కూడా ఏమొచ్చినాయి? శ్రమలు వచ్చినాయి. శ్రమలకి ఓర్చుకున్న తర్వాత ఏం చేసినాడు? రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. సో దేవుని ప్రేమ చాలా గొప్పది. మనం ఓర్పు కలిగి ఉండాలి. కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, సమస్యలు ఎన్ని వచ్చినా ఓర్పు కలిగి ఆయన బలిష్టమైన చేతి కింద అనుకుగా ఉంటే తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.